ఒక దీపం అనేక దీపాలలో వెలుగు నింపుతుంది. అంటే ఒక దీపంతో అనేక దీపాలు వెలిగించవచ్చు. దీపం అంటే ఒక చిన్న లాజిక్ కూడా చూడండి. మీకు తెలిసిన లాజికే ఉండొచ్చు బహుశా. అయినా ఆ లాజిక్ ఒక్కసారి చూద్దాం. ఏంటి ఆ లాజిక్ అంటే, ఒక అగ్గిపెట్టెలో ఒకే ఒక అగ్గిపుల్ల ఉంది. ఆ అగ్గిపుల్లతో ముందుగా కొవ్వొత్తిని వెలిగించాలా లేదా స్టవ్ను వెలిగించాలా? అంటే ఈ లాజిక్ మీ అందరికీ అర్థమైంది. అంటే కొవ్వొత్తి వెలిగించాలి లేదా స్టవ్ వెలిగించాలి అంటే దానికన్నా ముందుగా ఆ అగ్గిపెట్టెకు అగ్గిపుల్లను వెలిగించాలి. ఇది జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే. ఇది బహుశా మీరు విని కూడా ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం, ఒక దీపంతో ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు అనేది మనం ఒక నానుడిగా మనం తీసుకున్నట్లయితే, అంటే నిజంగా వెలిగించవచ్చు, అది నానుడిని కాదు, వెలిగించవచ్చు అది. కానీ మనం కూడా చదువుకున్నటువంటి ఒక వ్యక్తులుగా ఎవరైతే ఉన్నారో, అది మీరు ఇంకా కొంతమంది యొక్క జీవితాలలో వెలుగు నింపాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఆ తల్లిదండ్రుల యొక్క నిరక్షరాస్యులు కావచ్చు, వాళ్ళు ఏదో కొంతవరకే చదువుకొని ఉండవచ్చు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లాలనో వాళ్ళ భవిష్యత్తు గురించి కొంతమందికి తెలియదు. అలాంటి వారికి మనం తెలిసిన వాళ్ళుగా, చదువులో అనుభవం ఉన్న వాళ్ళుగా ఏ విధంగా ఆ యొక్క పిల్లలు ముందుకెళ్తే బాగుంటుందో అలాంటి యొక్క జ్యోతిని, మనలో ఉన్నటువంటి జ్యోతిని వాళ్ళ లోపల కూడా వెలిగిస్తే అప్పుడు వాళ్ళు కూడా వెలుగుతారు. వాళ్ళు ఇంకా కొంతమందికి వెలుగునిస్తారు. అంటే ఇది ఒక చైన్ లాగా ఆ విధంగా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ మన దేశమంతా కూడా ఆ యొక్క చైన్లో భాగంగా అనేకమైనటువంటి జ్యోతులు వెలిగి అప్పుడు ఎప్పటికీ కాంతి నిండు కుండతో ఉన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జీవితంలో మనకున్న జ్ఞానాన్ని, మనకున్నటువంటి ఒక తెలివితేటలను 10 మందికి మనం పంచడం చాలా అవసరం. ఎందుకంటే జ్ఞాపక శక్తి అనేది ఎంత పంచుతూ ఉంటే అంత పెరుగుతుంది తప్ప అది తగ్గదు. ధనం తగ్గుతుందేమో తీసిన కొద్ది, కానీ జ్ఞానం అనేది మాత్రం తగ్గదు. అది ఎప్పుడు కూడా ఎంత కావాలంటే అంత జ్ఞానాన్ని మన మెదడు నుంచి తీసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు చాలామందికి ఆ యొక్క వెలుగులు నింపాలని చెప్పి మీకు తెలియజేస్తాను.